నగరంలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతుంది. భారీ వర్షాలతో గుంటూరు నగరంలోని రోడ్లన్నీ కూడా అస్తవ్యస్తంగా తయారయ్యాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుంటూరు నగరంలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రెసిడెంట్ అక్కడ లైవ్ అప్డేట్స్ ను మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి చెప్పండి, ప్రెసిడెంట్ అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ప్రతి ప్రాంతంలో కూడా ఉదయం నుంచి కూడా భారీ వర్షం అయితే నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా ఎడతెరపు అనేది లేదనే విధంగా చెప్పుకోవచ్చు. మొత్తం గుంటూరు నగరంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ అంటే గుంటూరు మెయిన్ సెంటర్ ఈ ఏరియా కూడానే గుంటూరు నగరంలోని అన్ని ఏరియాలకు వెళ్ళేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. నగరపాలక సంస్థలో ప్రస్తుతం పరిస్థితి చూస్తే ఎంతో దారుణంగా ఉందనే విధంగా చెప్పచ్చు. మోకాళ్ళ లోతు నీళ్లతో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా ప్రస్తుతం కౌన్సిల్ సమావేశాలు కూడా లోపల జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కార్పొరేటర్లు కానీ ప్రజాప్రతినిధులంతా కూడా ఈ నీళ్ళల్లోనే నడుచుకుంటూ వెళ్ళినటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్పేటటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కనిపిస్తుంది. మొత్తంగా వర్షాలకైతే తీవ్ర ఇబ్బందులు అయితే ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రోడ్లన్నీ కూడా పూర్తిగా నీళ్లతో మునిగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని ఏరియాల్లో కూడా వాగులైతే పొంగి పొల్లుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల నుంచి ఒక గ్రామం నుంచి మరో గ్రామానికి వెళ్ళేటటువంటి ప్రాంతాలు వాగులతో నిండిపోతుంటూ ప్రజలు వెళ్ళలేనటువంటి పరిస్థితులు అయితే ఇటు పెదకూరపాడు నియోజకవర్గంలోని మాదిపాడు గ్రామంలో చెప్పుకోవచ్చు. మంగళగిరిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా వాగులైతే రోడ్ల మీదకి వచ్చినటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున కూడా భారీ వర్షాలు అయితే నమోదవుతున్నటువంటి నేపథ్యంలో నరసరాపేట పట్టణం మొత్తం కూడా జలమైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు మాచర్ల ఏరియా కానీ రెండచింతల ఈ ఏరియాలన్నీ కూడా పైనుంచి వచ్చేటటువంటి కృష్ణానది ప్రవాహంతో పాటు వర్షాల కారణంగా కూడా రోడ్లన్నీ కూడా మునిగిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల వాగులు పైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే వాహనదారులు కానీ కనీసం ఊర్లు దాటి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం గుంటూరు నగరంలో అయితే అస్తవ్యస్తంగా తయారైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే గుంటూరులో అనేక ప్రాంతాల్లో కూడా రోడ్లన్నీ కూడా గుంతలమయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాటిని ఇంకా పూర్తి స్థాయిలో కూడా మరమ్మతులు చేపట్టినటువంటి నేపథ్యంలో ఈ ఏదైతే వర్షానికి కూడా భారీ వర్షాలకి నీళ్లు నిలవడంతో ఎక్కడ గుంతలు ఉన్నాయి, ఎక్కడ అసలు డ్రైనేజ్ కాలువ ఉందనేవి కూడా తెలియలేనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. నీళ్ళల్లో వాహనదారులు వెళ్ళేటటువంటి పరిస్థితి అత్యంత జాగ్రత్తగా వెళ్తే తప్పితే ఈ రోడ్డు నుంచి ప్రయాణించేటటువంటి పరిస్థితులు లేవనే విధంగా ప్రస్తుత పరిస్థితి ఉంది. కొన్ని వాహనాలు అయితే ఈ నీళ్ళలో వెళ్ళలేక ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం కూడా చూడొచ్చు, ఒక 2 వీలర్ వాహనం కూడా ఆగిపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలానే ప్రతి ఏరియాలో గుంటూరులో ఉన్నటువంటి మూడెంతల దగ్గర ఇలాంటి పరిస్థితే ఉంది. జిన్నా టవర్ సెంటర్లో ఉన్నటువంటి పరిస్థితి ఇదే విధంగా ఉంది. అదేవిధంగా కంకరగుంట గేటు, పీకలవాగు ఇవన్నీ కూడా ప్రస్తుతం అయితే మొత్తం జలమయమైనాయి. ప్రస్తుతం అధికారులు కూడా అప్రమత్తం అవ్వాలనే విధంగా కూడా మున్సిపల్ శాఖ కమిషనర్తో పాటు జిల్లా కలెక్టర్లు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని అయితే సమీక్షిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఇబ్బందికర పరిస్థితులు లేకుండా కూడా చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సార్.